దాని గురించి ఇప్పుడు మీకు అందరికీ చూపించుకోవాలంటే వినాయకుడు వచ్చి ఇది గల్లీకి సరిపోయేంత వినాయకుడు ఇది మనది. ఓకే, అందుకే సారి ఒక 3-4 టైమ్స్ వచ్చినాం. ఎక్కువ మొత్తం టీం అంతా 4 బిజీ ఉన్నాయి కదా. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది. సో అదే కాకుండా ఈసారి విడత ఎట్లుందన్న చూసుకున్నారా? మొత్తం కూలగొట్టాల్సిందే. సో రామ్ నగర్ సిద్దిక్ అన్న గణేష్ ఆగమన్ డేట్ కూడా ఈరోజే రిలీజ్ అవుతుంది. సో అన్న చెప్తాడు ఎప్పుడైతే ఆగమన్ డేట్ అయితే ఏ రోజు అన్న రివీల్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి అన్న. సో ఆగమన్ది కూడా ఏమున్నా కూడా అన్న వచ్చే చూడరు అని అంటుండో, ఏం చిన్న సస్పెన్స్ అయితే క్రియేట్ చేసిండు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రివాజ్. సో ధూల్పేటలో అయితే రామ్నగర్ సిద్దిక్ అన్న వాళ్ళ టీం మొత్తం వచ్చేసినారు. అండ్ చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజన్ ఉంది గణేశం గురించి. లాస్ట్ టైం గణేశుడు మా అన్న వాళ్ళు బుక్ చేసే టైంలో చిన్న సైజ్ గణేశుడు ముంగట నిల్చున్నారు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర. సో ఎంతోమంది కమెంట్ పెట్టినారు ఇదేనా గణేశుడు అని. సో అన్న అయితే ఇప్పుడు అది ఒక క్లారిటీ ఇస్తాడు మీకు. సో చెప్పండి అన్న, మన గణేశుడు అనుకుంటారు అప్పుడు చిన్న వినాయకులు తయారు చేసాడు అంటే దీనికి జోడి చిన్న వినాయకుడు ఉంటుంది. ఫస్ట్ అది తయారు చేసినాక పెద్ద చేస్తాడు. దాని గురించి ఇప్పుడు మీకు అందరికీ చూపించుకోవాలంటే వినాయకుడు వచ్చి ఇది పెట్టేది ఎప్పుడు బొజ్జ వినాయకుడు నిండు ఉండాలి, గల్లీకి సరిపోయేంత వినాయకుడు ఇది మనది. ఓకే, అందుకే ఇప్పుడు అందరు చూసాము కలరింగ్ అయిందంటే కూడా వచ్చినాం. ఇక మీరు కూడా కలిసిరు కదా. సో అదే కాకుండా మనకైతే కలరింగ్ కూడా అయింది, గణేష్ ఉంది. అండ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు నుంచి ఆల్రెడీ 2-3 ఐడియాస్ నేను వెళ్ళినాయి. సో ఇవాళ సిద్దిఖాన్ వచ్చేసి చూసుకుంటూ మొత్తం ఐడియాలు ఎట్లా రెడీ అవుతుంది. సో మనం ఫెస్టివల్ ముందు వస్తూనే ఉంటావు అన్న, ఎన్నిసార్లు విజిట్ అయి ఉంటావు వర్క్షాప్? ఈసారి ఒక 3-4 టైమ్స్ వచ్చినాం. ఎక్కువ మొత్తం టీం అంతా 4 బిజీ ఉన్నాయి కదా. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది. సో ఇక అన్న వాళ్ళు అయితే ఇక రెగ్యులర్గా వచ్చి రోజు చెక్ చేస్తూనే ఉంటారు వర్క్ ఎట్లా అవుతుందో. సో అదే కాకుండా ఈసారి విడత ఎట్లుందన్న చూసుకున్నారా? మొత్తం కూలగొట్టాల్సిందే. సో ఇది కూడా మళ్ళీ గోడ కూలగొట్టాల్సిందే అంట గల్లీలా. అండ్ ఇంకొక మెయిన్ అనౌన్స్మెంట్ ఇవాళ, ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్, రామ్ నగర్ సిద్దిక్ అన్న గణేష్ ఆగమన్ డేట్ కూడా ఈరోజే రిలీజ్ అవుతుంది. సో అన్న చెప్తాడు ఎప్పుడైతే ఆగమన్ డేట్ అయితే ఏ రోజు అన్న రివీల్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి అన్న. సెప్టెంబర్ 5th అనుకుంటున్నాము. ఓకే, ఈ సెప్టెంబర్ 5th రోజు ఈవినింగ్ 5 వరకు స్టార్ట్ అవుతుంది. తొందర అవుతుంది మన దగ్గర. ఇక తొందర అయిపోయి 9 వరకు అయిపోతుంది. సో అన్న వాళ్ళ ఆగమన్ అయితే 5కి స్టార్ట్ అవుతుంది షార్ప్గా. 5th రోజు సెప్టెంబర్ 5th రోజు అనమాట. సో ఎన్ని రోజుల ముందు తీసుకెళ్తారు అన్న ఐడియల్ ఇక్కడ నుంచి? సెకండ్కి తీసుకోవద్దాం. సెకండ్కి. సో ఐడియల్ ఇక్కడ నుంచి గణేశుని విగ్రహం ఏదైతుందో రామ్నగర్ సిద్దిక్ అన్న వాళ్ళది లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు నుంచి సెకండ్ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కూడా సెకండ్ రోజు రావచ్చు. ఇక్కడ నుంచి ఐడియల్ అయితే 8 వరకు స్టార్ట్ అవుతుండొచ్చు అన్న. ఇక్కడ నైటే తీసుకోవద్దాం. సో మనకి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఎవరికి కాకుండా నైటే స్టార్ట్ అవుతుంది. అండ్ 5th రోజు అయితే ఆగమన్ ఉంది. సో ఇంకోసారి మన స్పెషల్ అట్రాక్షన్ మన ఆగమన్ గురించి ఏమైనా రివీల్ చేద్దాం అనుకుంటున్నారా అన్న? ఉన్నది మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇక చెప్పడం కన్నా వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు పబ్లిక్ వచ్చేదంతా. అవును, ఇప్పుడు మనం ఆగమన్ చేసేది ఎట్లా అంటే ఫ్యామిలీస్కి కానీ పిల్లలకు కానీ నచ్చేటట్టు చేస్తాం. సో ఆగమన్ది కూడా ఏమున్నా కూడా అన్న వచ్చే చూడరు అని అంటుండో, ఏం చిన్న సస్పెన్స్ అయితే క్రియేట్ చేసిండు. సో ఎవరన్నా కూడా ఈసారి రామ్నగర్ది ఎప్పుడన్నా సిద్దిక్ అన్నది ఆగమన్ మిస్ అయితే 100% రండి. చాలా అంటే చాలా గ్రాండ్గా అవుతుంది. థ్యాంక్ యూ.